కిం తస్య దానైః కిం తీర్థైః కిం తపోభిః కిమధ్వరైః. దానముల చేత మాత్రం మనిషికి ఏం ప్రయోజనం ఉన్నది? కిం తీర్థైః, తీర్థసేవనం వల్ల ప్రయోజనం ఏమున్నది? తపస్సు వల్ల ప్రయోజనం ఏమున్నది? యాగముల వల్ల ప్రయోజనం ఏమున్నది? వీటన్నిటికంటే గొప్ప పుణ్యం యో నిత్యం ధ్యాయతే దేవం నారాయణం అనన్యధీహి. అనన్యధీహి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒకసారి కోరిక మనలో కలిగినప్పుడు దండం పెట్టుకోవడం కాకుండా సుఖ దుఃఖములకు రెండింటికి నీవే దిక్కని నారాయణుడికి నమస్కారం చేసుకుంటూ నిత్యము ధ్యానించాలి. అలా ఎవడు ధ్యానం చేస్తాడో వాడు కృతకృత్యుడవుతాడన్నారు. అందుకే అమ్మవారి ప్రార్థనలో ఒక శ్లోకం వస్తుంది, పాతడవా పాతాళే స్థాపడవా సకలలోక సామ్రాజ్యే మాతః తవ పదయుగలం నాహం ముంచామి నైవ ముంచామి అంటారు శంకర భగవత్పాదుల వారు. పాతడవా పాతాళే, పాతాళంలో పాతేస్తావా నీ ఇష్టం. స్థాపడవా సకల లోక సామ్రాజ్యే, సకల లోకములకు చక్రవర్తిగా చేస్తావా నీ ఇష్టమమ్మా, నీ పాదములను నేను విడువను అని అంటారు. ఆ విధంగా నారాయణుడి పట్ల భక్తిని కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా తరిస్తాడయ్యా. నారాయణుడే పరమధ్యేయము అని చెప్పారు.